బాయ్కాట్ బాలీవుడ్ నినాదం మరొకసారి తెర మీదకి తీసుకొచ్చారు రైటిస్టులు. మన దేశంలో పేరెనిగ్గన అతిపెద్ద చిత్ర పరిశ్రమ బాలీవుడ్. అయితే ఈ బాలీవుడ్లో మెజార్టీ నటీనటులు మన దేశం గురించి కాకుండా విదేశాల కోసం పనిచేస్తుంటారు. మన దేశం మీద బురద చల్లుతూ ఈ బాలీవుడ్ నటులు రాక్షస ఆనందం పొందుతున్నారంటూ అందుకే పోయిన సంవత్సరం బాయ్కాట్ బాలీవుడ్ అనే అంశం తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళా బాలీవుడ్ నటులు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ పేరే ఆల్ ఐస్ ఆన్ రఫా. అంటే ఇజ్రాయెల్ బలగాలు అమాయకులైన పాలస్తీనా పౌరులను చంపుతున్నారని దీని అర్థం. అయితే ఇజ్రాయెల్ మనకు మిత్రదేశం, మనకు అనేక విషయాల్లో సహాయం చేసిన దేశం. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టిన ఈ బాలీవుడ్ నటులు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆల్ ఐస్ ఆన్ రఫా క్యాంపెయిన్ ప్రారంభించడం, దీంతో భారతీయ నెటిజన్లు బాలీవుడ్ నటులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. బాలీవుడ్ నటులకు మద్దతుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దీంతో బాయ్కాట్ బాలీవుడ్ని రైటిస్టులు తీసుకొస్తుంటే లెఫ్టిస్టులు వచ్చేటప్పటికి బాలీవుడ్కి మద్దతు ప్రకటిస్తారు.